వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ విభాగం సలహాదారు ఎంఏ షరీఫ్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజులు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రైతులకు తొలి విడతగా 7,000 అందించిన సహాయాన్ని పురస్కరించుకుని ముత్యాలపల్లి నుంచి రైతు ర్యాలీ నిర్వహించారు. సుమారు 150 ట్రాక్టర్లతో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. నర్సాపురం మండలంలోని తూర్పుతాళ్లు, సారవ, ఎల్బిచర్ల, లక్ష్మణేశ్వరం మీదుగా పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వరకు ట్రాక్టర్లతో ర్యాలీ సాగింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని గమని ఫంక్షన్ హాల్లో చిరంజీవి యువత ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పాటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోడలు, లోటస్ విద్యా సంస్థ ప్రిన్సిపల్ బొలిశెట్టి దేవిప్రియ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు గట్టు గోపీకృష్ణ అతిథులకు స్వాగతం పలికారు. సినీ సంగీత దర్శకుడు ఆదిత్యరాం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి గాయకులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి తణుకు పట్టణానికి చెందిన గాయకుడు ఆకమర్తి రాజాను వరించింది. ద్వితీయ బహుమతి నంద్యాలకు చెందిన జె శివకుమార్, మూడవ బహుమతి గూడూరుకు చెందిన ఆర్ నారాయణకు లభించింది. విజేతలకు ఎమ్మెల్యే తనయుడు జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, తోట రాజా, గట్టు గోపీకృష్ణ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. చిరంజీవి అనే పేరులోనే ఒక వైపు ఉంటుంది. ఆ చిరంజీవి అనే పేరుకి ఆయన తప్ప ఇంకెవరు అంత బాగా షూట్ అవ్వరు అనే దానికి కూడా ఆయన ఒక నిదర్శనం. అంటే నాకు నేనేంటో తెలియని రోజున చిరంజీవి గారికి నేను అభిమాని. ఇవాళ రోజున ప్రతి ఒక్కరు నేనేంటి అని ఆలోచించుకున్న తర్వాత హీరోని ఇష్టపడడం మొదలుపెట్టారు. కానీ మనకు మనమేంటో తెలియకుండా ఉన్న రోజునే చిరంజీవి గారి డ్యాన్సులు చూసి, ఫైట్లు చూసి, ఆయన సినిమాలు చూసి మనందరూ చిరంజీవి గారికి భక్తులుగా మారారు. కానీ ఇవాళ రోజున మాత్రం ముందు నేనేంటి అని తెలుసుకున్న తర్వాత ఈ హీరోని ఇష్టపడటం మొదలు పెడుతున్నారు. సో మనం అలాంటి రోజుల నుంచి రాలేదు. నిజంగా మనం చిరంజీవి గారికి ఫ్యాన్స్గా ఉండటం మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఎన్నో ఆటపోట్లు, ఎంతో
పడుతూ ఎంతో సమయాన్ని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆయన ఇవాళ విలన్గా చేశాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు. చిన్న చిన్న క్యారెక్టర్స్ని కూడా చేసుకుంటూ ఇవాళ రోజున ఒక 40 సంవత్సరాల పాటు నెంబర్ 1 అయిన స్థానానికి వేరే ఎవ్వరూ కూడా కనీసం దరిదాపుల్లో కూడా నిలబడలేని స్థాయికి ఆయన నిలబడి ఉన్నాడంటే అది అంత ఈజీ కాదు. ఏ ఇండస్ట్రీలో కూడా అలా జరగల. ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందంటే ఆయన పేరు చెప్పారు. ఆయన పేరు చెప్పి మన తాడేపల్లిగూడెంలో సెమీఫైనల్ జరగటం, దానికి దాదాపుగా 14 మంది సింగర్స్ రావటం, దాంట్లో ఒక 3 సెలెక్ట్ కావటం, చిన్న చిన్న మిస్టేక్స్ అంటే ఒక ½ ఇంచ్ మార్క్తో 1, 2, 3 ప్లేసెస్ కూడా వచ్చి ఉండొచ్చు. అలాగే మిగతా వాళ్ళు కూడా చిన్న చిన్న తప్పిదాల వల్ల వెనక్కి వెళ్ళి ఉండొచ్చు. కానీ అది అన్యదా భావించకుండా ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు ఫైనల్స్ కూడా వెళ్ళి బాగా పర్ఫామ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి నా కంగ్రాట్స్ని తెలియజేస్తూ, ఇవాళ రోజున మనందరం ఒక డయాస్ మీద నుంచుని లేకపోతే ఇక్కడ ఇలా ఉంటున్నాం అంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు. శివశంకర్ వర్క్. గంజాయి రహిత సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని భీమడోలు సీఐ యూజే విల్సన్ అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గంజాయి ప్రమాదకరమైన వ్యసనమని, ఒక్కసారి అలవాటు పడితే విద్యార్థుల భవిష్యత్ మసకబారుతుందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి కలిగి ఉన్నా రవాణా చేసినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. తల్లిదండ్రులందరికీ మరియు ఎవరైతే ఇందులో గంజాయి తాగుతున్నారో, అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే అమ్ముతూ ఉన్నారో, గుర్తు తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక వార్నింగ్ లాంటి విషయం ఒకటి చెప్పాలి మీ అందరికీ. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రభుత్వం కూడా దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీని మీద ఒక స్పెషల్ టీంని కూడా ఫామ్ చేసింది. మా జిల్లా ఎస్పీ గారు కేపీఎస్ కిషోర్ సార్ గారు కానీ, మా డిఎస్పీ గారు శ్రావణ్ కుమార్ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరూ కూడా చాలా తిరుగుతా ఉన్నాము. ఎవరు కానీ ఇందులో ఏ విధంగా దొరికినా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దయచేసి ఇలాంటి అలవాట్లు ఎవరిని ఉంటే మానుకోండి. మానుకోలేకపోతే మాకు చెప్పండి. వాళ్ళని ఏ విధంగా మానిపించాలో కూడా దాన్ని కూడా మేము ఆ ప్రయత్నం కూడా చేస్తాం. ఎస్పీ సార్ చాలా పర్టికులర్ గా ఉన్నారు ఈ విషయంలో. ఇదే మేము వెహికల్ చెకింగ్ కాదు, ముందు చాలా ఆపరేషన్స్ దీని మీద జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా గంజాయి రహిత సమాజం కావాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ విధంగా అదేవిధంగా మత్తు మందులకు సంబంధించి ఏ విధమైనటువంటి ట్రేసెస్ కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం ఉంది. ఆ ప్రకారం అందరం మేమంతా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దాంతోపాటు అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. దీంట్లో క్వాంటిటీని బట్టి శిక్ష అనేటువంటిది ఉంటుంది. ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి క్వాంటిటీకి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. ఇంకా మరి క్వాంటిటీ పెరిగితే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. అంతేకాదు బండి కూడా వీళ్ళ వెహికల్స్ ఏమైనా ఉన్నా, 2 వీలర్స్ ఉన్నా, 4 వీలర్స్ ఉన్నా అవి కూడా తిరిగి వెనక్కి ఇచ్చే ప్రసక్తి ఉండదు. వీళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిల్స్, 4 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. గంజాయి సీజ్ చేయడం జరిగింది. ఇవేమి కూడా తొందరగా అంత బయటకు వచ్చే ప్రసక్తే ఉండదు. కాబట్టి చట్టం చాలా గట్టిగా ఉంటుంది, ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది. అందుకని అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండి దీని జోలికి పోకుండా ఉండాలని మరొకసారి అందరికి గట్టిగానే చెప్పడం జరుగుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లాలోని భోగాపురం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పటికే ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా విమానాశ్రయం ప్రాంగణంలో వరద నీరు చేరింది. ఆ నీటిని బయటకు వదలడంతో సమీప గ్రామాల ఇళ్లలోకి, పొలాల్లోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఇళ్లలోకి చేరిన మురుగునీరు, పొలాల్లో నిలిచిపోయిన వరద నీరు రైతులకు, కార్మికులకు పెద్ద సవాల్గా మారింది. పంటలు దెబ్బతినే అవకాశం ఉండడంతో పాటు దినసరి జీవన విధానంలోనూ అంతరాయం ఏర్పడుతుంది. పాఠశాలలకు వెళ్లే పిల్లలు, ఉద్యోగాలకు వెళ్లే కార్మికులు ఈ నీటి సమస్య వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీ. రాష్ట్రంలో అభివృద్ది పనుల పురోగతిని వివరిస్తూ కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని చూసి ఓర్వలేక జగన్ అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారు. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి దేవినేని ఉమా. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నీటి మూటలు, విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.
ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.